హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నవి తాటి తీగలు అంటారు వీటిని. ఇవి వచ్చేసి ఆరోగ్యానికి చాలా మంచి. అయితే అసలుకి ఇవి ఎలా తయారవుతాయి, ఏటి ద్వారా వస్తాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇవి వచ్చేసి వేసవి కాలంలో మనకి తాటి ముంజులు, తాటికాయలు తెలుసు కదా, అవి ముంజులుగా ఉపయోగపడతాయి. అవి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒంట్లో వేడి తగ్గుతుంది. అలాగే చాలా ఉపయోగాలు ఉన్నాయి వేసవి కాలంలో అలా ఉపయోగాలు. అయితే ఆ తాటికాయలు ముదిరిన తర్వాత అవి ఆ చెక్కుల్ని కోసుకొని బెల్లంలో ఉడకబెట్టుకొని అయితే తింటారు. అవి ఇంకా బాగా ముదిరిన తర్వాత అవి అయితే తాటి పండ్లుగా తయారవుతాయి. అప్పుడు వాటిని చీకుడు తాటికాయ అంటారు. అవి చాలా రుచిగా ఉంటాయి. అవి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి చిన్నప్పుడైతే తెగ తినేవాళ్ళమే. ఇప్పుడైతే వాటిని ఎవరూ తినట్లేదు. ఇప్పుడు ఉన్న చిన్నపిల్లలకైతే అసలు ఎవరికి తెలియదు కూడా, నాకు తెలిసి. ఎందుకంటే చాలా వరకు చెట్లను అయితే కొట్టేశారు. ఆ ముదిరిన తాటి విత్తనాలు పండిన తర్వాత చెట్టు కింద రాలిపోయినవి తీసుకొచ్చి అటు మొత్తాన్ని ఒక భూమిని అయితే తవ్వుకొని కొంచెం ఆ విత్తనాలన్నీ అక్కడ పెట్టుకొని వాటిని అయితే బూట్స్ పెట్టుకోవాలి. అంటే దానిపైన మట్టి చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత 3 నెలలకు, అంటే మనకి చలికాలం వచ్చే టయానికి ఇవి అయితే తాటి తీగలుగా మారుతాయి. ఇదిగోండి చూడండి, ఆ విధంగా తాటి తీగలు మారుతాయి. వాటిని అయితే ఇదిగో ఈ విధంగా దవ్వుకోవాలి. ఇలా తవ్వుకున్న తర్వాత వాటిని మంచిగా మట్టి మొత్తం కడుక్కొని ముందు వైపు ఉన్న తాటికాయ అలాగే వెనక వైపు ఉన్న వేరు మొత్తాన్ని కోసేసుకొని మొత్తాన్ని అయితే ఉడకబెట్టుకొని తింటామే. ఇంకా అయితే ఇవి చాలా మంచిది. టేస్ట్ కూడా భలే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే చూడండి చివరి వరకు. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.